మీరు అడగకపోయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చి నేషనల్ పార్టీ జగ్గారెడ్డి గారు మీరు మెదక్ నుంచి పోటీ ఒకవేళ రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదన్నా వాళ్ళ లెవెల్లో చర్చ వచ్చి అనుకొని ఎందుకంటే మెదక్ పార్లమెంట్ అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎంపీగా మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదు. ఇందిరాగాంధీ గారు ఎంపీ అయిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాగారెడ్డి గారు గెలిచారు. దాని తర్వాత ఎన్టీ రామారావు రావడంతో అప్పుడు టీడీపీ వచ్చింది. దాని తర్వాత నరేంద్ర గారు రావడంతో అప్పుడు కూడా బీజేపీ కాదు, అది నరేంద్ర బీజేపీ నరేంద్ర కాదు, నరేంద్ర చెప్తున్నా బీజేపీ నరేంద్ర కాదు, నరేంద్ర బీజేపీ వ్యక్తిగత చరిష్మా అంతే అంతే. లేదా అక్కడ బీజేపీ గురువు కాబట్టి గతంలో లేదు, గురువు అని కాదు, సబ్జెక్ట్ అది, అది వాస్తవం, అది అంతే. ఇప్పుడేమో బీజేపీ లీడర్లు, అప్పుడేమో నరేంద్ర బీజేపీ, తేడా ఉంది. కాబట్టి నరేంద్ర బీజేపీ ఆయన ఎంపీ ఉండడం, దాని తర్వాత ఇక కేసీఆర్ సొంత జిల్లా, అక్కడి నుంచి ఆయన ఉద్యమం పేరు మీద గవర్నమెంట్ పేరు మీద ఆయన కబ్జా చేసిండు. 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఖాతా లేదట ఎంపీ సీటు. అయినా రాహుల్ గాంధీ గారు పైనుంచి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారే డిసైడ్ చేస్తారు కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళు ఏదన్నా అప్పుడు ఆలోచన చేసినప్పుడు నన్ను ఏమన్నా అడిగితే అప్పుడు నా అభిప్రాయం చెప్తా, కానీ ఇంకో ఆలోచన ఏముండదు. ఇంకో చర్చ ఏంటంటే ప్రియాంక గాంధీ గారు వస్తారు మెదక్ అని, సోనియా గాంధీ గారు ఖమ్మంకి వస్తారంటే ఒకటి ఎంపీలకు సంబంధించిన దాని మీద ఇది ఏఐసిసి లెవెల్లో సిస్టమ్ సర్వే నడుస్తుంది. ఇంకా నేను అనుకుంటా 5వ తారీఖు మాది కమిటీ మీటింగ్ ఉంది ఎంపీలకు సంబంధించి. ఆ రోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది, దాని తర్వాత తెలుస్తుంది మాకు. అంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏమైనా నిర్ణయం తీసుకుందండి సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనేటువంటి ఏమన్నా? ఆల్రెడీ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రాంతం ఎంపీగా పోటీ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో రెజ్యులేషన్ పాస్ చేసి పంపించారు. ఇక అది ఖార్గే గారు అక్కడ నుంచి డైరెక్షన్స్ని బట్టి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఖార్గే గారు అక్కడ నుంచి తీసుకునే డైరెక్షన్ బట్టి సిస్టమ్ మాకు తెలుస్తుంది.